ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్కీ, నువ్వు కూడా వచ్చావా? చాలా మంచి పని చేసావు. సండే అంతా సరదాగా మీరిద్దరూ ఇక్కడే గడపచ్చు. ఎంతో ప్లాన్ చేసి మరి లక్కీ ఇక్కడికి వచ్చేలాగా చేశాను. ప్లానా? ఏం ప్లాన్ జున్ను? అదంతా పెద్ద కథలే, ఇంకోసారి చెప్తాను. సారీ బ్రో, నిజానికి నువ్వు పిలిచావని నేను రాలేదు. నాకు అమ్మని చూడాలనిపించి వచ్చాను. నన్ను చూడాలనా? అవునమ్మా, సండేనే కదా, నీతో సరదాగా స్పెండ్ చేయాలనిపించింది. అవునా? ఎందుకు? ఎందుకంటే యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. నేను నీకు అంత స్పెషలా? అవునమ్మా, నువ్వు నాకు ఎంత స్పెషల్ అంటే నాన్న షాపింగ్ వెళ్దామని చెప్పినా కూడా షాపింగ్ వదిలేసుకొచ్చేటంత స్పెషల్. ఫస్ట్ టైం నాన్న చెప్పింది కాదు అని నీకోసం వచ్చేంత స్పెషల్. మీ నాన్నని కాదని వచ్చేసావు. ఆయన బాధపడరా? ఏం బాధపడరమ్మా, ఎందుకంటే నా సంతోషమే నాన్న సంతోషం. నేనేం కావాలని అడిగినా నాన్న కాదనరు. ఓ అవునా? అయితే మీ నాన్న చాలా మంచివారన్నమాట. అవునమ్మా, చాలా చాలా మంచివారు. అవునవును, ఆయన గారి మంచితనం గురించి ఆయన గారి కూతురే చెప్పాలి. జున్ను, నీకోసం లంచ్ చేస్తే నువ్వు ఇంకో దగ్గరికి లంచ్కి వెళ్ళిపోయావు. ఇదేమన్నా బాగుందా? సారీ అంకుల్, నా వల్లనే జున్ను మా ఇంటికి వచ్చేసారు కదా. ఇట్స్ ఓకే అమ్మా, నో ప్రాబ్లం. అయినా మీ నాన్న నిన్ను మళ్ళీ బానే పంపించాడే. అంత సులువుగా పంపిస్తాడని నేను అనుకోలేదు. వాళ్ళ నాన్నగారి గురించి మీకు ముందే తెలుసా? బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్, నాకెందుకు తెలీదు? ఇన్ఫాక్ట్ వాళ్ళ నాన్నగారు నీకు కూడా తెలుసు. ఏంటి, వాళ్ళ నాన్నగారు నాకు కూడా తెలుసా? అవును లక్ష్మి, మొన్న పార్టీలో నువ్వు చూసుండాలే. పార్టీలోనా? తనెవరంటే? అమ్మా, ఇక్కడ కూడా వాళ్ళ నాన్న గురించే టాపిక్కా? ఇంకా ఆయన గురించి వదిలేయండి. నువ్వు నేను లక్కీ సరదాగా ఏమైనా గేమ్స్ ఆడుకుందామా? లేదు, నేను సరదాగా కొన్ని వీడియోస్ తీస్తానమ్మా. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టవా? సరే లక్కీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.